ఇవాళ వీడియోలో నేను డేటింగ్ యాప్స్ గురించి చెప్తాను. సో మీలో చాలామంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ ఫ్రెండ్స్లో చాలామంది ఇటువంటి డేటింగ్ యాప్స్ని యూజ్ చేసి మోసపోయిన వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ యూజ్ చేయాలి అనుకుంటా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళతో అయితే ఈ వీడియోని పక్కా షేర్ చేయండి, వాళ్ళ లైఫ్ సేవ్ వద్దని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినా లేకపోతే వేరే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేస్తే మనకు కొన్ని ఫోటోస్ కనిపించేస్తూ ఉంటాయి. అంటే అమ్మాయిల ఫోటోలు పెట్టి ఈ డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, వీళ్ళు మీతోటి కాల్లో మాట్లాడతారు, వాయిస్ మెసేజ్ చేస్తారు, చాటింగ్ చేస్తారు అని చెప్పేసి మనకు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కనిపించేస్తూ ఉంటాయి. సో అటువంటి యాడ్స్ మనం చూసిన వెంటనే అంటే ఎస్పెషల్లీ ఫేస్బుక్లో ఇటువంటి యాడ్స్ అనేవి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ యాడ్స్ చూసిన వెంటనే అమ్మాయి బొమ్మ కనిపించిన వెంటనే లడ్డు కావాలా ఆయన అనిపిస్తాయి కదా. సో వెంటనే దాన్ని క్లిక్ చేసేసి ఆ యాప్ని అయితే మనము మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసేస్తాం. సో ఇక్కడ నుంచి అసలు కథ అయితే మొదలవుద్ది. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే కాకుండా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసినా సరే ఇటువంటి యాప్స్ అనేవి చాలా మీకు కనిపించేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లామూర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. 2019కి గాను ఇది అత్యధిక డౌన్లోడ్స్ పొందిన యాప్ లాగా అయితే రికార్డు సృష్టించిందని చెప్పేసుకోవచ్చు. 1 కోటి డౌన్లోడ్స్ దీనికి ఉండే, 4.3 రేటింగ్ ఉండే. కాకపోతే ఈ యాప్ చేసే పని ఏంటి అంటే ఫ్రాడ్ పనులు అని చెప్పేసుకోవచ్చు. సో దీని గురించి చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేశారు. రాజు అని చెప్పేసి ఒక అతను కూడా సో ఈ లామూర్ యాప్ గురించి తన ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేశాడు. మీరు ఇంటర్నెట్లో వెతుకుతూ దొరుకుద్ది. యాక్చువల్లీ ఇతను ఏంటంటే ఇలానే ఫేస్బుక్లో సెర్చ్ చేసేటప్పుడు ఇతనికి ఒక డేటింగ్ యాప్ కనిపించింది లామూర్ అని చెప్పేసి. సో దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఇన్స్టాల్ చేసుకుని సైన్అప్ చేసిన వెంటనే ఇతనికి అమ్మాయిల దగ్గర నుంచి ఫటాఫట్ మెసేజ్లు రావడం స్టార్ట్ అయిపోయాయి. సో అలా అంతమంది అమ్మాయిలు, అది కూడా ప్రొఫైల్ ఫోటో పెట్టుకుని బ్యూటిఫుల్ కనిపించే అమ్మాయిలు కానీ మెసేజ్ చేసేసరికి ఇతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సో వెంటనే ఇతను కూడా వాళ్ళకు రిప్లై చేద్దామని ట్రై చేశాడు. కాకపోతే వాళ్ళకు రిప్లై వెళ్ళట్లేదు. సో దానికి వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అంటే 199 రూపీస్ పెట్టేసి మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఇతనికి మెసేజ్ వచ్చిన వెంటనే ఇక అక్కడ అమ్మాయి బొమ్మ కనిపించిన తర్వాత ఇతను ఊరుకుంటాడా 199 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇతనికి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇతనికి కాల్స్ అయితే వస్తున్నాయి, కాకపోతే అతను దాన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాడు. సో ఆ కాల్స్ని లిఫ్ట్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ 500 1000 పే చేయాలి. సో అతను మరి అంత అడిక్ట్ అయిపోయిన తర్వాత అంటే ఆల్రెడీ వాళ్ళతో చాటింగ్ చేసిన తర్వాత ఆగుతాడా, 1000 పెట్టేసి రీఛార్జ్ చేసుకున్నాడు. రీఛార్జ్ చేసేసి వాళ్ళతోటి మాట్లాడడం స్టార్ట్ చేసేసాడు. సో ఇలా ఇతనికి ఇది ఒక అలవాటు లాగా మారిపోయింది. వాళ్ళతోటి వాయిస్ కాల్ మాట్లాడాలన్నా, వీడియో కాల్ మాట్లాడాలని ఇతను డబ్బులు పే చేయాలి. సో అలా మొత్తం మెల్లిమెల్లి ఇతను మొత్తం వాళ్ళు నాకేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ యాప్ గురించి మాట్లాడినట్టయితే ఇటువంటి యాప్స్ అనేవి చాలానే ఉంటాయని చెప్పాను కదా. కాకపోతే ఇప్పుడు మనకు కొన్ని జెన్యూన్ యాప్స్ కూడా ఉంటాయి. టిండర్ అని చెప్పేసి, ఇంకొకటి బింబో అని చెప్పేసి ఇటువంటి యాప్స్ కూడా ఉంటాయి. వీటితో పోల్చుకున్నట్టయితే ఇంతకుముందు నేను చెప్పాను చూసారా, ఆ యాప్ యొక్క మోడల్ అనేది లేకపోతే వాళ్ళ యొక్క వర్కింగ్ మోడల్ అనేది వేరని చెప్పేసుకోవచ్చు. సో టిండర్తో పోల్చుకున్నట్టయితే ఈ ఫేక్ డేటింగ్ యాప్స్ యొక్క వర్కింగ్ మోడల్ లేదా బిజినెస్ మోడల్ వేరు ఉంటుందని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ యాప్స్ అనేవి డేటింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో ఇవి చైనా తోటి లింక్ అయి ఉంటాయి అన్నట్టు. చైనా గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళ కంట్రీలో ఇటువంటి యాప్స్ మీద టెస్టింగ్ చేసి సక్సెస్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మనలాంటి బాధిత కంట్రీలను ఎంచుకుంటారు అన్నట్టు. ఇప్పుడు ఇండియా మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మనకు సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ ఈ డేటాకి రిలేటెడ్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. మొన్న షామికి సంబంధించిన వీడియో చేసినప్పుడు చాలామంది అన్న వాళ్ళు మన డేటాని ఏం చేసుకుంటారు అని చెప్పేసి కింద కామెంట్స్ రావడం జరిగింది. దాని గురించి కూడా నేను రేపారు ఎల్లుండి ఒక వీడియో చేస్తాను. దానికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. మొత్తానికి మనం ఈ వీళ్ళ బిజినెస్ మోడల్ గురించి అంటే ఈ ఫేక్ డేటింగ్ యాప్స్ యొక్క బిజినెస్ మోడల్ గురించి మనం మాట్లాడినట్టయితే వీళ్ళు విమెన్స్తో పోల్చుకున్నట్టయితే మెన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఎందుకు అనంటే ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది లేడీస్ని హైర్ చేసి పెట్టుకుంటారు. ఫేస్బుక్లో కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ పెడుతూ ఉంటారు. మాకు 40 నుంచి 50 సెకండ్లు కాల్ మాట్లాడే లేడీస్ కావాలి అని చెప్పేసి జనాలను రిక్రూట్మెంట్ చేసుకుంటారు అన్నట్టు. అంటే జనాలంటే లేడీస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఇలా ఎవరైతే డేటింగ్ యాప్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు వీళ్ళతోటి మిస్ కాల్ చేయిస్తారన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళు మిస్ కాల్ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత అటు నుంచి అమ్మాయి వాయిస్ వినిపించిన తర్వాత వీళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళతోటి మళ్ళీ వీడియో కాల్స్ చేయడం, వాయిస్ కాల్స్ చేయడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన పర్సనల్ డేటా మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ చైనా డేటింగ్ యాప్స్ హైర్ చేసుకునే పద్ధతి రకరకాలుగా ఉంటుంది. కొంతమందిని ఫుల్ టైమ్గా కూడా వీళ్ళు హైర్ చేసుకుంటారు అన్నట్టు. అంటే ఓన్లీ చాట్ చేయడమే కాకుండా వాళ్ళతోటి వాయిస్ కాల్ చేయడం, వీడియో కాల్ చేయడం. సో అలా వాళ్ళు ఎంతసేపు అవతల వాళ్ళని ఎంగేజ్ చేయగలిగితే దాని ఆధారంగా మేము మీకు డబ్బులు పే చేస్తామని చెప్పేసి ఇండియాకి సంబంధించిన విమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను హైర్ చేసుకుంటారు. అయితే ఈ కొన్ని చైనా డేటింగ్ యాప్స్లలో బాట్స్ ఉంటాయి. మనుషులు కాకుండా బాట్స్ చాట్ చేస్తూ ఉంటాయి. మనం హాయ్ పంపిస్తే హాయ్ పంపిస్తే, అలా కాకుండా మీరు వేరే ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, సో అటువంటిప్పుడు మాత్రం వేరే ఏదో ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా మీరు బాట్ తోటి కాకుండా నిజమైన అమ్మాయితో చాట్ చేయాలి అనుకుంటే ఇంత ప్యాకేజ్ తీసుకోండి లేదా ఇంత సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ డిస్ప్లే అవుద్ది. చాలామందికి
ఈ చాటింగ్ అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళతోటి వాయిస్ చాట్లు చేయడం, వీడియో కాల్ చేయడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు కొంతమంది విమెన్స్ని వీళ్ళు హైర్ చేసుకుంటారు అని చెప్పాను కదా. సో వాళ్ళకు చాలా బాగా డబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎంత ఎక్కువ జనాలను ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి. వీళ్ళకి డబ్బులు వచ్చాయి కదా అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వేరే లేడీస్కి చెప్తూ ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి దీనిలో జాయిన్ అవుతుంటారు, వాళ్ళు కూడా వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. సో అలా అయితే వీళ్ళ నెట్వర్క్ విస్తరించుకుంటూ పోతుంది. యాక్చువల్లీ మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే మనకు వీటి యొక్క రేటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటే ఫేక్ రివ్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ యాప్ అనేది జెన్యూన్ యాప్ అని చెప్పేసి ఫేక్ రివ్యూస్ కూడా చేయిస్తూ ఉంటారు. ఒక్క రివ్యూకి 15 రూపాయలు ఇచ్చి మరీ ఫేక్ రివ్యూస్ చేయిస్తూ ఉంటారు. అందుకోసం మనం ఎప్పుడైనా సరే ప్లే స్టోర్లో ఏదైనా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఓన్లీ మనం రివ్యూస్ చూసే ఆ యాప్ని బ్లైండ్గా నమ్మడానికి లేదు. ఓన్లీ నేను చెప్పేది యాప్ అనే కాదు, మీరు ఏ వెబ్సైట్ గురించి మాట్లాడినా సరే రివ్యూస్ చూసి అయితే దాన్ని నమ్మకండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక మూవీ చూడాలన్నా లేకపోతే ఏదైనా వస్తువు కొనాలన్నా రివ్యూస్ మీదే ఆధారపడి ఆ వస్తువులను కొనుక్కుంటూ ఉంటాం. అన్ని వేళల్లో ఈ రివ్యూస్ అనేవి తప్పని కాదు, కాకపోతే చాలా మట్టుకు ఫేక్ రివ్యూస్ ఉంటాయని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చెప్పాల్సుకున్నాను. సో మొత్తానికి ప్లే స్టోర్లో ఇటువంటి యాప్స్ అనేవి ఓన్లీ డైరెక్ట్ డేటింగ్ యాప్స్ అనే పేరుతోటే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ హాలో అని చెప్పేసి ఒక యాప్ ఉండే. ఆ యాప్ ఏం చేస్తుందంటే మీరు మా యాప్లో గేమ్స్ ఆడుకోవచ్చు, దాంతోపాటు చాట్ చేయొచ్చు అని చెప్తారు, స్టార్టింగ్ ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని చెప్తారు. దాని తర్వాత మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు వేరే వేరే అమ్మాయిల దగ్గర నుంచి మెసేజ్ రావడం స్టార్ట్ అవుతాయి. వాళ్ళ ప్రొఫైల్ ఫోటో చూస్తేనే మీరు వెంటనే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనిపించే విధంగా ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకుంటారు. మీరు ఆ ప్రొఫైల్ ఫోటోస్ చూసి నిజమని చెప్పేసి సబ్స్క్రిప్షన్ తీసేసుకొని వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటారు. సో కొన్నిసార్లు ఆ చాట్ చేసేది నిజమైన మనుషులు అవ్వచ్చు, లేదా అటువైపు ఉన్నది అబ్బాయిలు అవ్వచ్చు. సో మనం ఎవరితోటైతే చాట్ చేస్తున్నామో వాళ్ళు నిజంగా అమ్మాయిలని చెప్పడానికి కూడా లేదు. సో వాళ్ళు ఎవరైనా కావచ్చు, కాకపోతే మనం బకరాయడానికి మాత్రం ఇటువంటి డేటింగ్ యాప్స్ అనేవి ముందుంటాయని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇటువంటి యాప్స్ అనేవి హోమోసెక్షువల్స్ని కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాయి. ఎవరి దగ్గర అయితే ఎక్కువగా డబ్బులు ఉంటాయో వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాయి. ఎవరైతే ఒంటరిగా ఉంటూ ఉంటారో వాళ్ళని కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎలా చేస్తుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, మనం ఒంటరి వాళ్ళమా లేదా, హోమోసెక్షువల్ కాదా అని చెప్పేసి. సో దాని అంతటికి రీజన్ మన దగ్గర ఉండే డేటా అని చెప్పేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, ఒక వీడియో చేస్తానని చెప్పేసి. ఆ వీడియో చేస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ మొబైల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని అలో అని చెప్పేసి పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు చూసారా. సో అలా పర్మిషన్స్ ఇచ్చిన కారణంగా ఫ్యూచర్లో మనకు అది ఎంత డేంజర్ని సృష్టిస్తాయనే దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే త్వరలో చేస్తాను. సో ఇలా డబ్బులు ఉన్న వాళ్ళను బుట్టలో వేయడాన్ని క్యాట్ ఫిషింగ్ అంటారు అన్నట్టు. సో అలా క్యాట్ ఫిషింగ్ చేసి వీళ్ళను బుట్టలో వేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అయితే డబ్బులను గుంజుతారు వీళ్ళు, ఎస్పెషల్లీ హోమోసెక్షువల్ దగ్గర నుంచి. దాంతోపాటు డైవర్స్ తీసుకున్న లేడీస్ ఉంటారు సార్, వాళ్ళని కూడా వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు ఇటువంటి డేటింగ్ యాప్ ద్వారా. సో వాళ్ళకు మెసేజ్ చేస్తారు అన్నట్టు. ఎలా అంటే మేము ఒక డాక్టర్ లేదా మేము ఆర్మీలో ఈ పొజిషన్లో ఉన్నాం, నేను రేపో ఎల్లుండో మీ ఊరికి వచ్చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళని ట్రాప్ చేసేసి వాళ్ళ ముగ్గులకు దింపించిన తర్వాత నేను రేపు వస్తున్నానని చెప్పేసి వాళ్ళకు ఒక మెసేజ్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే ఈ డైవర్స్ తీసుకున్న లేడీ ఉంటుందో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అలా వెయిట్ చేసిన సందర్భంలో ఆ లేడీకి ఒక కాల్ వస్తుంది. ఇక్కడ మనీ లాండరింగ్ విషయంలో మీకు తెలిసిన వాళ్ళని మేము ఇక్కడ అరెస్ట్ చేసాం, ఒక 5 lakhs రూపీస్ ఇస్తే వాళ్ళని వదిలిపెడతామని చెప్పేసి వీళ్ళకి కాల్ చేస్తారు. ఈ లేడీస్కి కాల్ చేసిన వెంటనే వీళ్ళు నమ్మేసేసి ఇన్ని రోజులు వాళ్ళ ట్రాప్లో ఇరికిస్తారు కదా, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడి మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళని ట్రాప్లో ఇరికించుంటారు. కాబట్టి వాళ్ళు అడిగినంత డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్, కేల్ ఖతం, దుకాన్ బంద్. సో మొత్తానికి జనాలు ఇటువంటి డేటింగ్ యాప్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు అంటే ఒకటి డిప్రెషన్ అని చెప్పేసుకోవచ్చు, దాంతోపాటే ఒంటరితనం అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు మన ఇండియాలో చూసుకున్నట్టయితే లేడీస్ తోటి మాట్లాడాలని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో దానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కానివ్వండి, లేకపోతే మన సొసైటీ అయినా కానివ్వండి. సో అందుకోసమే వాళ్ళకు బయట ఎక్కడ సోర్స్ దొరకదు కాబట్టి ఇటువంటి డేటింగ్ యాప్స్ వైపు అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో ఎంతవరకు షేర్ అవుద్దో, ఎంతమంది చూస్తారో వాళ్ళు మేబీ ఈ డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు కావచ్చు. కాకపోతే తెలియని వాళ్ళు అయితే ఇటువంటి డేటింగ్ యాప్స్ ఉచ్చులో పడుతూనే ఉంటారు. సో ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయాలి అనిపిస్తే ఫస్ట్ మీరు ఎవరితోటైతే చాట్ చేస్తున్నారో వాళ్ళ ప్రొఫైల్ని మీరు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా సెర్చ్ చేసి చూడండి. జనరల్గా ఇప్పుడు మనం ఇంటర్నెట్లో ఒకటే సోషల్ మీడియా వాడాం కదా, ఫేస్బుక్ ఉన్న వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, దాంతోపాటే ట్విట్టర్ ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్లో కూడా వీళ్ళది సేమ్ ప్రొఫైల్ ఉందా లేదా చెక్ చేయండి, దాని గురించి రీసెర్చ్ చేయండి. దాని తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వాళ్ళు డబ్బులు అడిగితే డబ్బులు అస్సలు ఇవ్వకండి. మీరు మాకు నా మొబైల్ రీఛార్జ్ అయిపోతుంది, ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేయి, లేకపోతే మా మదర్కి హెల్త్ బాగాలేదు, ఒక 1000 రూపాయలు పంపించు అని చెప్పేసి చిన్న డబ్బుల నుంచే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని మొత్తం గుండు చేస్తారు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.